ప్రైజ్ లార్డ్. గునుపుడి శివాంజలి వాయిస్‌కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకే వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి అందరికీ. మరి మనం బైబిల్ స్టడీ ప్రోగ్రామ్‌లో భాగంగా దేవుని కుమారులు, నరుల కుమార్తెల వివాహం అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాం కదా! దేవుని కుమారులు అంటే మరి ఆదాములో నుంచి వచ్చిన వారే. షేతు అనే సంతానం నుంచి షేతు నుంచి షేతులో నుంచి వచ్చిన ఎనోషు, ఎనోషు నుంచి యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైందన్న సత్యాలు మరి ఆదికాండము 4 అధ్యాయం 26 వచనం ప్రకారం మనకు తెలుస్తుంది. అంటే ఈ షేతు నుంచి మరి వచ్చిన ఈ సంతతిలో ఉన్న వారందరూ కూడా దేవునితో నడుస్తూ, దేవుని చిత్తాన్ని గైకొంటూ, దేవుని యొక్క చిత్తంలో దేవుని యొక్క కార్యాలు చేస్తూ, చూస్తూ మరి దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉన్నవారు కాబట్టే దేవుని కుమారులు అంటే దేవుని స్తుతిస్తున్నవారు, ఆరాధిస్తున్నవారు, దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తులుగా ఉండి దేవుని వెంబడిస్తున్న వారుగా ఉన్నారు కాబట్టి వీరిని దేవుని కుమారులు అన్న సత్యం మనకు తెలుస్తుంది. ఈ దేవుని కుమారులైన వారు నరుల కుమార్తెను వివాహం చేసుకున్నారన్న సత్యం ఈ రోజున మనం తెలుసుకున్నాం. ఈ నరుల కుమార్తెలు మరి ఎక్కడి నుంచి వచ్చారు? ఈ నరుల కుమార్తెలు మరి వీరు కూడా ఆదాము సంతానం అని చెప్పవచ్చు. ఆదికాండము 5వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుంటే, షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను, కుమార్తెలను కనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ షేతును కనన తర్వాత షేతును కన్న తర్వాత మరి ఆదాముకి ఇంకా కుమారులు పుట్టారు. కుమార్తెలు కూడా పుట్టడం జరిగింది. ఈ కుమారులు వీరు వివాహాలు చేసుకోవడం జరిగింది. అంటే ఆదాములో నుంచి వచ్చిన కుమారులు, కుమార్తెలు అనేవారే వివాహాలు చేసుకొని సంతానాభివృద్ధి అనేది కలిగిందని, ఈ తరమంతా కూడా విస్తరించిందనే సత్యం మనకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదాముకి అసలు షేతు కన్నా మొట్టమొదటిగా ఉన్న సంతానం ఎవరు అంటే కయీను అని చెప్పవచ్చండి. ఆదికాండము 4వ అధ్యాయము చక్కగా వివరించబడుతుంది కదా! కయీను, హేబెలు యొక్క స్టోరీ. మరి కయీను దేవునికి ఇష్టడుగా జీవించలేదు. దేవుడికి అర్పణ ఇచ్చే విషయంలో కూడా తన హృదయపూర్వకంగా అర్పించకపోవడం ద్వారా, తన తమ్ముడు హృదయపూర్వకంగా బలి అర్పించడం ద్వారా దానిని బట్టి అసూయ, ద్వేషం అనేది పెట్టుకొని మరి తమ్ముడిని హత్య చేయడం జరిగింది. అంటే దేవుని సన్నిధి నుంచి వెలివేయబడిన స్థితి, దేవుని సన్నిధి దూరమైపోయిన స్థితి, దేశ దిమ్మరుగా బ్రతికిన స్థితి, అతడు పంట వేసినా సరే పండని స్థితిని అతి శాపకరమైన స్థితిని తెచ్చుకోవడం జరిగింది. అటువంటి స్థితిలో ఉన్న ఈ వ్యక్తులు అంటే దేవుని చిత్తంలో లేని వ్యక్తులు, దేవునితో నడవని వ్యక్తులు, లేకపోతే దేవునికి ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తుల్ని మరి దేవుని ప్రజలైన వారు, దేవుని కుమారులైన వారు, దేవుని కుమార్తెలని ఈ రీతిగా ఈ లోకానుసారంగా బ్రతికే వారిని చూసి చేసుకోవడం ద్వారా దేవుడు మరి నొచ్చుకున్నట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఆయన మరి ఈ దేవుని కుమారులు నరుని కుమార్తెలను చూసి మరి చేసుకోవడం ద్వారా వారి అందమును చూసి అంటే ఈ లోకానుసారంగా ఉన్న వాటి వైపు ఆకర్షింపబడి వివాహాలు చేసుకోవడం ద్వారా దేవుడు మరి సంతోషించలేదు, సంతాపపడ్డారన్న సత్యం తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ కయీను దేవునికి ఇష్టడుగా ఉన్నాడా? దేవుని హృదయపూర్వకంగా బలి అర్పణ ఆ విషయంలోనే అతని యొక్క స్థితి ఏంటో తెలిసిపోయింది. హేబేలు యొక్క అర్పణ అంగీకరించి కయీను అర్పణ అంగీకరించకపోయేసరికి అసూయ, ద్వేషము, పగ అనేది పెట్టుకొని తమ్ముడిని చంపివేసిన స్థితి, హత్య చేయడం జరిగింది. ఇతను హత్య చేసి 7 శిక్ష తెచ్చుకున్నాడంటే మరి దేవుడు మరి నువ్వు చేసిన దోషం ఏంటి అని గద్దించినప్పుడు నేను తప్పు చేశానని దేవుడు గద్దించేదాకా మరి తెలిసి తెలియని స్థితిలో ఉన్న ఈ వ్యక్తి దేవుని గద్దింపు తర్వాత నేను పాపం చేశానని ఒప్పుకొని ఆ తర్వాత దేవుని యొక్క కృప పొందుకొని క్షమించబడి దేవుని ముద్ర అనేది దేవుడు రక్షించడానికి ఒక ముద్ర వేయడం అనే స్థితిని కూడా తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అలా రక్షింపబడిన ఆ సంతతిలో నుంచి వచ్చిన ఈ కయీను సంతతిలో వచ్చిన వారందరూ కూడా అతను ఎలా అయితే అసూయ, ద్వేషము, పగ లేకపోతే ఈ నరహత్యలు చేయడం అనే స్థితిని కలిగి ఉన్నాడో మరి లెమేకు దగ్గరకు వచ్చినప్పుడు కూడా 77 శిక్ష. మరి కయీను కోసం 7 వస్తే ఈ లెమేకు కోసం ఈ 77 శిక్ష వస్తుంది. నేను కూడా ఒక వ్యక్తిని హతము చేశానన్నట్లుగా చూస్తున్నాం. అంటే మరి హత్య చేసేవారుగా మరి అసూయ, ద్వేషాలు కలిగిన వారుగా దేవునికి ఇష్టలుగా జీవించే వ్యక్తులుగా లేరు కాబట్టే దేవుడు వీరిని బట్టి సంతోషించలేదు, సంతాపపడ్డారు. ఈ నరుడు కుమార్తెలు ఎవరంటే ఆదికాండము 5వ అధ్యాయము 4వ వచనం ప్రకారం ఆదాముకి షేతు తర్వాత కనిన
కుమారులు, కుమార్తెలు అని చెప్పవచ్చు. ఈ నరుని కుమార్తెలనే మరి ఈ దేవుని కుమారులు వివాహం చేసుకున్నారు అన్న సత్యం మనకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! దేవుడు ఎవరిని ఆశీర్వదించాడండి? మానవుల్ని ఆశీర్వదించాడు. ఆదికాండము 1 అధ్యాయం 28 వచనం ప్రకారముగా మీరు ఫలించి ఆశీర్వదించబడి మీరు ఆహ్, భూమిని నిండించి దీనిని లోపరుచుకొని ఏలండి అని ఎవరికిచ్చారు? మరి స్త్రీగా, పురుషునిగా ఉన్న ఆదాము, అవ్వమ్మలకి ఇవ్వడం జరిగింది. దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రం. అంటే మానవులు వివాహం చేసుకుంటే మీరు విస్తరిస్తారు, ఫలిస్తారు, భూమిని నింపుతారు అన్న సత్యం ఇక్కడ తెలుస్తుంది. అంటే ఇక్కడ దేవదూతలు అంటే దేవుని కుమారులు అంటే చాలా మంది దేవదూతలు అంటారు. మరి దేవదూతలు ఎక్కడైనా వివాహం చేసుకున్నట్లుగా ఉన్నారా అంటే లేనట్లుగానే ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇక్కడ దేవదూతలు అనేది అర్థము మరి దేవదూతలు దేవుడు ఎందుకు సృజించారు? అసలు దేవుని కుమారులు అంటే సత్యం మనం ఖచ్చితంగా చెప్పుకున్నాము. ఆదాములో నుంచి వచ్చిన వారు దేవుని చిత్తంలో దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ దేవుని చిత్తానికి ఈ లోబడి జీవించిన వారే దేవుని కుమారులని, మరి నరుల కుమార్తెలండి దేవుని చిత్తంలో లేని వ్యక్తుల్ని వివాహం చేసుకున్న వారనే సత్యాలు వీరు కూడా ఆదాములో నుంచి వచ్చిన వారనే సత్యాన్ని మనం తెలుసుకున్నాం. మరి దేవుని కుమారులంటే మరొక అర్థం దేవదూతలు. అంటే దేవదూతలు వీరు పెళ్లి చేసుకున్నారు లేకపోతే వివాహం చేసుకున్నారు అనడానికి ఆధారం ఎక్కడా కూడా ఉండదండి. దేవదూతలు వివాహం చేసుకున్నారా? అసలు దేవదూతలు వివాహం చేసుకుంటారా? అనే సత్యం ఈ రోజున మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! దేవదూతలు మరి వివాహం చేసుకోవడానికి దేవుడు సృష్టించాడా అంటే దేవదూతలు వివాహం చేసుకోవడానికి దేవుడు సృష్టించలేదు కానీ మరి ఆదికాండం 1 అధ్యాయం 1 వచనం ప్రకారం దేవుడు భూమి ఆకాశములను కలగజేసునని ఉంటది కదా. మరి ఈ భూమి ఆకాశములను కలగజేయడానికి సర్వ సృష్టిని చేయడానికి లేకపోతే ఈ మనుషులను చేయడానికి దేవుడు ఆదాము అవ్వలను సృజించమనుపు ఈ సర్వ సృష్టిని చేయకమునుపు దేవుడు ఒక సృష్టిని చేశారన్న సత్యం కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అదే దేవదూతల సృష్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ దేవదూతల సృష్టి అనేది దేవుడు ఎందుకు చేశారంటే యోబు గ్రంథము మరి 1 అధ్యాయం 6 వచనం చూసుకున్నా, యోబు గ్రంథం 2 అధ్యాయం 1 వచనం చూసుకున్నా, లేకపోతే యోబు గ్రంథం 38 7 వచనం చూసుకున్నా సరే, మరి దేవదూతలు అనేవారు దేవుని సన్నిధిలో నిలవడానికి ఆయన భూమి ఆకాశములకు పునాదులు వేస్తున్నప్పుడు ఉదయ నక్షత్రముల వలె జయధ్వనులు పాడడానికి అన్నట్లుగా మనం ఈ వాక్యాలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంతేకాదు ఈ దేవదూతలు అనే వారిని కెరాబులు, శరాబులు, దేవదూతలు, ప్రధాన దూతలు అని చెప్పి కొన్ని వర్గాలుగా చేసి మరి యెషయా గ్రంథము 6వ అధ్యాయము మరి ఉజ్జియా మరణమైన తరువాత యెషయా ప్రవక్తకి ఒక దర్శనం కనిపిస్తూ ఉంటది. దేవుని యొక్క దే దే దేవుడు అంచుల మట్టుకు ఒక వస్త్రమును తెల్లని వస్త్రమును ధరించుకొని మరి ఆయనని కెరాబులు, శరాబులు ఇవన్నీ కూడా దేవుని స్తుతిస్తూ ప్రతి గానములతో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవుని స్తుతిస్తున్న స్థితిని మరి యెషయా దర్శన రీతిగా చూస్తున్నాం. అంటే ఇక్కడ ఈ దేవదూతలు కానీ, కెరాబులు కానీ, శరాబులు కానీ లేకపోతే దేవుడు సృజించిన ఈ దేవదూతల సృష్టి యావత్తు కూడా ఎందుకు చేయబడిందంటే వివాహం చేసుకోవడానికి చేయబడలేదు కానీ దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు చేసిన కార్యాలను మరి ఇక్కడ ఉదయ నక్షత్రములు భూమికి పునాదులు వేస్తున్నప్పుడు మరి అవి జయధ్వనులు పాడాయంటండి. జయధ్వనులు పాడారంటారండి దేవదూతలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే జయధ్వనులు చేశారు అంటే ఇక్కడ అంటే దేవుని కార్యాలను ఘనపరచడానికి, దేవుని కార్యాలను తెలుసుకోవడానికి, సమావేశం అవ్వడానికి మరి దేవుడు మరి ఏర్పాటు చేసుకున్నారు గాని దేవదూతల్ని వివాహం చేసుకోవడానికి కాదనే సత్యం ఈ రోజున మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఎందుకంటే దేవదూతలు వివాహం చేసుకోరన్న సత్యం మత్తయి సువార్త 22వ అధ్యాయం 30 వచనం ప్రకారం చూసుకుంటే మరి అక్కడ పైన కొంచెం 23, 25 వచనాల దగ్గర నుంచి చదువుకుంటే ఒక స్త్రీ ఉంటది. ఆమె 7గురిని వివాహం చేసుకుంటది. ఆ వివాహం చేసుకుని ఆమె మరణించిన తర్వాత మరి ఈమె ఎవరికి 7గురిని వివాహం చేసుకుంది కదా. మరి ఈమె పునరుత్థానంలో ఎవరికి భారీగా ఉంటుందని చెప్పి మరి వారు అడిగినప్పుడు సద్దూకయ్యులు వీరందరూ కూడా శాస్త్రులు, పరిచయులు, సద్దూకయ్యులైన వారు దేవుని బాధను పరిశీలించడానికి అడిగినప్పుడు మరి ఆయన ఏం చెప్తారంటే పునరుత్థానంలో ఎవరు కూడా పెండ్లి చేసుకోరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున దూతల వలె ఉంటారన్న దేవుని వాగ్దాన ప్రకారం చూస్తే పరలోకంలో ఉన్న దూతలు అంటే ఈ దేవదూతలు అనబడేవారు వివాహం చేసుకోరు. దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుని కార్యాలు ఘనపరచడానికి, దేవుని కార్యాలను మరి సమావేశంలో తెలుసుకొని దేవుని కార్యాలను అన్ని కార్యాలను సఫలం చేయడానికి, వర్తమానాలను అందించడానికి గాబ్రియల్ దేవదూత ఇలాగా మరి దేవదూతలుగా మిఖాయేల్
ఇలాగా అనేకమైన దేవదూతలుగా, ప్రధాన దూతగా లూసిఫర్, ఇలాగా అనేకమైన దేవదూతల్ని దేవుడు సృష్టించడం జరిగింది. కొన్ని వర్గాలుగా, శరాబులుగా, కరాబులుగా సృష్టించి ఆయన గాన స్తుతి గానముల మధ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మరి స్తుతించబడ్డానికి దేవదూతలను చేశారు. కానీ దేవదూతల్ని మరి నరుని కుమార్తెల్ని వివాహం చేసుకోవడానికి చేయలేదన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ దేవుని కుమారులు అంటే ఎవరంటే ఆదాములో నుంచి వచ్చిన వారే. వీరు షేతు సంతానంలో నుంచి వారు. షేతులోంచి వచ్చిన ఎనేషు, ఎనేషు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది అన్న సత్యం ఆదికాండం 4:26లో మనకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వీరు ఈ సంతతిలో నుంచి షేతు సంతతిలో నుంచి వచ్చిన వారందరూ కూడా దేవుని స్తుతించేవారు, ప్రార్థించేవారు, దేవుని దగ్గరగా జీవించేవారు, దేవుని చిత్తానుసారంగా ఉండేవారు, దేవుని ప్రజలై ఉన్నారు, దేవుని కుమారులై ఉన్నారు. వీరు మరి నరుని కుమార్తెలుగా ఉన్నవారు. ఈ నరుని కుమార్తెలు ఎక్కడి నుంచి వచ్చారు? ఆదికాండం 5వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా షేతు తర్వాత ఆదాముకి కుమారులు కుమార్తెలు కలిగిరి. ఈ కుమారులు కుమార్తె ఆదాములో నుంచి వచ్చిన కుమారులు కుమార్తెలే వివాహాలు చేసుకున్నట్లుగా ఇక్కడ బైబిల్ సత్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు ఆశీర్వదించింది మానవులు కానీ దేవదూతలు కాదు. దేవదూతల్ని ఎక్కడా కూడా మీరు ఫలించండి, ఆశీర్వదింపబడి, మీరు భూమిని నిందించండి, మీరు భూమిని ఫలించండి, మీరు భూమిని ఏలండి, లోపరుచుకోండి అని దేవుడు ఎవరిని ఆశీర్వదించాడండి? ఈ వాగ్దానం ఎవరికి ఇచ్చాడు? మరి దేవుడు మరి స్త్రీగా పురుషునిగా నిర్మించిన ఆదాము అవ్వమ్మలకి ఇచ్చిన వాగ్దానం అది. మీరు మీరు ఫలించండి, అభివృద్ధిపరచబడండి, భూమిని నిందించండి, భూమిని లోపరచుకోండి అన్న సత్యం ప్రకారంగా చూసుకుంటే దేవుడు మానవుల యొక్క వివాహాన్ని ఆశీర్వదించాడు. కానీ దేవదూతలు ఎక్కడా కూడా వివాహం చేసుకుంటాయనే సత్యం మరి ఇక్కడెక్కడా కూడా లేదని బైబిల్ ప్రకారంగా మనకు తెలుస్తుంది. అంటే దేవదూతను దేవుడు ఎందుకు నిర్మించారు అంటే దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుని కార్యాలు చేయడానికి, దేవుని కార్యాలు మరి దేవుని కార్యాల సమావేశం ద్వారా తెలుసుకోవడానికి, దేవుని కార్యాలను ఘనపరచడానికే దేవుడు మరి ఈ దేవదూతలు చేశారు. కానీ మరి దేనికి కూడా చేయలేదన్న సత్యం ఈ రోజున ఈ దేవదూతల సృష్టి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. అంటే ఈ ఆదాములో నుంచి వచ్చిన దేవుని కుమారులు నరుల కుమార్తెలు వివాహం చేసుకున్నారు. కానీ దేవదూతలు అనేబడేవారు ఎవరు కూడా మరి నరుని కుమార్తెలను వివాహం చేసుకోలేదు. వారు దేవదూతలుగా ఉంటారు. పునరుత్థానం అంటే ఈ ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మానవుణ్ణి దేవుడు మంటితో నిర్మించడం జరిగింది కదా. దేవునికి స్తోత్రం. ఈ మన్నైనది మంటిలో కలిసిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుకు వెళ్తుంది. ఈ ఆత్మ పునరుత్థానం చెందినప్పుడు ఈ ఆత్మకి పెండ్లికి ఇవ్వడం కానీ పెండ్లి చేసుకోవడం కానీ అనేది ఉండదు. వారు పరలోకమందు దూతల వలె ఉంటారు. అంటే వారు ఆత్మ స్వరూపులుగా ఉంటారు కాబట్టి వీరు వివాహం చేసుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి దేవదూతలు మరి నరుని కుమార్తెలు వివాహం చేసుకున్నారు అన్నది అసత్యం. కాబట్టి ఈ రోజున ఈ ఆదాము సంతతిలో నుంచి వచ్చిన వారే మరి అంటే కుమారులు కుమార్తెలను మరి ఆదాము కన్నట్లుగా చూసినా వీరే వివాహాలు చేసుకున్నట్లుగా మనం ఈ సత్యం ఈ రోజున మనకు తెలుస్తుంది. కాబట్టి నరుని కుమార్తెలు దేవుని కుమారులు వారి చక్కని వారిని చూసి వారు వివాహం చేసుకున్నారన్న సత్యం ప్రకారంగా చూస్తే ఆదాముల నుంచి వచ్చిన వారే. మరి దేవునికి అయిష్టమైన కార్యాలు చేసేవారు, దేవుని చిత్తంలో లేని వ్యక్తులు, దేవుని సంబంధాలు కానివారు, లేకపోతే దేవుని హృదయపూర్వకంగా బలి అర్పించిన స్థితిలో ఉన్నవారు, మరి ఆయనకి ఇష్టం లేని జీవితం జీవించేవారు, దేవుని సన్నిధి నుంచి వెలివేయబడిన వారు, శపితమైన స్థితిని కలిగిన ఈ కయీను సంతతి వారిని వివాహం చేసుకున్నందుకు దేవుడు నొచ్చుకున్నాడు, సంతాపపడ్డారు. అంతేకాదు దీనిని బట్టి దేవుడు మరి ఆయుష్ అనేది కూడా తగ్గించి వేశారన్న సత్యం ఈ రోజున బైబిల్ గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ రోజున ఈ ఆదికాండం 6వ అధ్యాయం 1 నుంచి మరి 6 వచనాలు ఈ రీతిగా ఒక్కసారి చదువుకొని ముగించుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. ఆయనను వారి దినములు 120 ఏండ్లగినెను. ఆ దినములలో 120 ఏండ్లగినెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. వారి ఆయుష్ అనేది తగ్గినట్లుగా చూస్తున్నాం. దేవుని చిత్తంలో లేని వ్యక్తులను వివాహం చేసుకున్నారు. దేవుని కుమారులైనటువంటి వారు. అందువల్లనే వారి ఆయుష్ అనేది తగ్గింది అన్న స్థితిని కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ రోజున దేవదూతలన్న వారు నరుని కుమార్తెలను వివాహం చేసుకోలేదు అన్న సత్యం మనం తెలుసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యం ఇంతటితో ముగిద్దాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకే వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాట్లాడారు ప్రభా! అయ్యా దేవదూతల సృష్టి గురించి తెలియజేసినందుకే వందనాలు. ఇంకా శ్రేష్టమైన జ్ఞానంతో నింపమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లును గాక. యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.